ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ డెప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీకి సంబంధించి 10th క్లాస్ 2024 రిలేటెడ్గా మనకు ఎగ్జామ్స్ అయితే అయిపోయాయి కదా. మరి రిజల్ట్స్ అనేవి ఎప్పుడు రిలీజ్ చేస్తారు, దీనిపై అఫీషియల్స్ మనకి ఏమంటున్నారు, దాని రిలేటెడ్గా ఇవాళ వీడియోలో మనం క్లారిటీగా డిస్కస్ చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ డెప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా మనకు లాస్ట్ 2 or 3 days బ్యాకే మనకి యొక్క 10th క్లాస్ ఎగ్జామ్స్ అయితే అయిపోయాయి. ఇక నెక్స్ట్ ఏంటి అంటే మెజారిటీ పీపుల్ అంతా కూడా ఆ రిజల్ట్స్ మీద అయితే ఫోకస్ చేస్తూ ఉంటారు. మరి రిజల్ట్స్ అనేవి ఎప్పుడు వస్తాయి దాని గురించి మాట్లాడుకుందాం. బట్ అంతకంటే ముందు రిజల్ట్స్ అనేవి వచ్చేవైతే వస్తాయి. బట్ ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే 10th తర్వాత నెక్స్ట్ ఎదురయ్యే ఏవైతే వేస్ ఉన్నాయో అందులో మీకు మీ యొక్క గోల్కి సూట్ అయ్యేలా ఏ గోల్లో మీరైతే వెళ్ళాలి అన్నది ఒక డిసైడ్ అయితే అవ్వండి. దాని రిలేటెడ్గా నెక్స్ట్ హైయర్ స్టడీస్ అనేది మీరు చూస్ చేసుకొని ముందుకైతే వెళ్ళండి. ఇక 10th క్లాస్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే అఫీషియల్స్ మనకు ఈ విధంగా అప్డేట్ అయితే ఇస్తున్నారు. ఏంటి అంటే మనకు ఏదైతే మే మంత్ ఫస్ట్ వీక్ ఉందో ఆ యొక్క ఫస్ట్ వీక్లో మనకు ఈ యొక్క రిజల్ట్స్ రిలీజ్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తామని వీళ్ళైతే మనకైతే చెప్తున్నారు. దీని రిలేటెడ్గా మనకు ఏదైతే పేపర్ వాల్యుయేషన్ అనేది ఉందో ఈ యొక్క పేపర్ వాల్యుయేషన్ అనేది మనకు నెక్స్ట్ మంత్ అంటే ఏప్రిల్ 1st నుంచి ఏప్రిల్ 8th ఏదైతే ఉందో ఈ మధ్యలో వీళ్ళు ఈ యొక్క పేపర్ వాల్యుయేషన్ని కంప్లీట్ చేయడానికి వీళ్ళైతే చూస్తున్నట్టు మనకైతే చెప్తున్నారు. దీనికి సంబంధించి ఎవరైతే మనకు పేపర్ వాల్యుయేషన్ చేయడానికి రిక్వైర్డ్ ఫ్యాకల్టీ ఉంటారో వాళ్ళని కానీ దాంతోపాటు వాళ్ళ ఏదైతే వాళ్ళ ఎక్విప్మెంట్ అదంతా స్టేషనరీ ఉంటుందో దాన్నంతా రెడీ అయితే చేస్తున్నాం అన్నట్టు వీళ్ళైతే మనకైతే చెప్తున్నారు. దాంతోపాటు ఎంతమంది ఎగ్జామ్ రాశారన్నది కూడా ఇక్కడ డీటెయిల్స్గా వీళ్ళైతే మనకైతే చెప్తున్నారనమాట. కాబట్టి యాజ్ సూన్ యాజ్ మనకి యొక్క వాల్యుయేషన్ అయిపోయిన వెంటనే అవన్నీ మార్క్స్ అన్ని అప్లోడ్ చేసి మనకు త్వరలోనే రిజల్ట్స్ అనేది రిలీజ్ చేయబోతున్నట్టు క్లారిటీగా అయితే చెప్తున్నారు. బట్ ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళు మే ఫస్ట్ వీక్లో రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. మేబీ అప్పుడు కాకపోయినా దానికంటే ఇంకా బిఫోరే కూడా రిజల్ట్స్ రిలీజ్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ అనేది ఉన్నది. కాబట్టి రిజల్ట్స్ అనేవి రిలీజ్ అయిపోతాయి. నెక్స్ట్ ఎదురయ్యే ప్రాసెస్ మీద మీరైతే ఫోకస్ చేయండి. మెయిన్గా ఎవరైతే ఇంటర్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నారో బెస్ట్ కాలేజ్ అయితే చూస్ చేసుకొని ఏ గ్రూప్కి స్కోప్ ఎక్కువ ఉంటుంది, మీరు ఏదైతే ఫ్యూచర్లో గోల్ ఉంటుందో దానికి తగ్గట్టు ఏ గ్రూప్ తీసుకుంటే బెటర్గా ఉంటుందో దాన్ని కొంచెం డీటెయిల్స్ అయితే తెలుసుకొని ఆ విధంగా మీరు ముందుకైతే వెళ్ళండి. లేదు మీరు పాలిటెక్నిక్ టెక్నాలజీ సైడ్ వస్తారు అనుకుంటే ఆల్రెడీ పాలిసెట్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి. ఎవరైనా అప్లై చేయకపోయినట్టయితే డెఫినెట్గా మీరు అప్లై అనేది చేయండి. లేదు మీరు IIIT కోసం ట్రై చేస్తున్నారంటే అది కొంచెం ఫాలో అప్గా ఉండండి. IIIT నోటిఫికేషన్ పడతాను, డెఫినెట్గా మీరు అప్లై అనేది చేసుకోండి. మేబీ 10th రిజల్ట్స్ వచ్చిన తర్వాతే మనకు ఆ యొక్క IIIT నోటిఫికేషన్ పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇంకేదన్నా మీరు వేరే ఇంకొక డిఫరెంట్ సైడ్ వెళ్ళాలనుకున్నా కూడా దాని గురించి డీటెయిల్డ్గా తెలుసుకొని అటు సైడ్ వెళ్తే మనకి ఫ్యూచర్లో స్కోప్ ఉంటుందా లేదా అన్నది మీరు క్లారిటీగా తెలుసుకున్న తర్వాతే అటు సైడ్ వెళ్ళమని అయితే చెప్తున్నా. దాని రిలేటెడ్గా మన ఛానల్లో కమింగ్ అయితే వీడియోస్ అయితే వస్తాయి. దాని గురించి భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ డెప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.